ఈ రోజు వరకు నా వీడియో చూస్తూ నన్ను సపోర్ట్ చేసుకుంటూ వచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఏఎస్ ఆస్ట్రాలజీ. మనం ఈ వీడియోలో గురు మహాదశ అనేది ఒక జాతకుడికి ఏ విధంగా పనిచేస్తుంది, ఈ 16 సంవత్సరాల కాలంలో ఎప్పుడు పాజిటివ్గా ఫలితాలు వస్తాయి, ఎప్పుడు నెగిటివ్గా ఫలితాలు వస్తాయి అనే విషయాన్ని మనం సంపూర్ణంగా తెలుసుకుందాం. ముందుగా అయినా అన్ని గ్రహాల కన్నా ఎక్కువగా శుభత్వం కలిగిన వాడు. ప్రధానంగా లగ్నాల పరంగా అయితే గురుపాలిత లగ్నాల వారికి గురు మహాదశ అనేది యోగిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం ఉండదు. ఇక శనిపాలిత లగ్నాల వారికి ఈయన డిఫాల్ట్గా పాపగ్రహం కాబట్టి ప్లేస్మెంట్ కనుక అనుకూలంగా లేకపోయినట్లయితే చాలా ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ అనేవి ఈ దశలో మనకు కనిపిస్తాయి. శనిపాలిత లగ్నాల వారికి ఈయన పాపగ్రహంగా చెడు ఫలితాలు ఇచ్చినప్పటికీ ఆ జరిగిన నెగిటివ్ ఇన్సిడెంట్స్ నుంచి కూడా మనం ఎంతో కొంత నేర్చుకుని ఇంకా డెవలప్ అయ్యేదానికి అవకాశాలనే ఉంటాయి అన్నమాట. గురుపాలిత లగ్నాల వారు అయితే గురు మహాదశ అనేది మొదలవుతుంది. సో ఇప్పటి వరకు పడిన కష్టాలన్నీ మనకు తొలగిపోతాయి అని ఒక హోప్స్ అనేవి పెట్టుకుంటారు. ఇక శనిపాలిత లగ్నాల వారు అయితే రాహు కనుక అనుకూలంగా కనుక ఉన్నట్లయితే అప్పటి వరకు ఎక్సలెంట్గా పాజిటివ్గా రిజల్ట్స్ అనేది వాళ్ళు చూస్తారు. ఇది గురు మహాదశ అనేది మొదలవుతుంది కాబట్టి వాళ్ళకు కూడా మైండ్లో టెన్షన్స్ అండ్ ఫియర్ అనేది క్రియేట్ అవుతుంది. స్టార్టింగ్లో చెప్పినట్లే ఈయన శుభకారకుడు అయినప్పటికీ ఓన్లీ గురుపాలిత లగ్నాల వారికి మాత్రమే డైరెక్ట్గా ఈయన యోగించడానికి అవకాశాలైనా ఉంటాయి. గురుపాలిత లగ్నాలు అంటే తెలుసు కదా, మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనస్సు, మీనం. ఇక మిగిలినవన్నీ శనిపాలిత లగ్నాల కిందకు వస్తాయి కాబట్టి సో వాళ్ళకి కనుక యోగించాలంటే కొన్ని ప్రత్యేకమైన కండిషన్స్ ఉంటేనే ఆయన యోగించడం జరుగుతుంది. ముందు మనం ఏం చేద్దామంటే అసలు ఎప్పుడు ఈయన పాజిటివ్గా పనిచేస్తాడు, ఒకవేళ పాజిటివ్గా పనిచేస్తే ఎటువంటి శుభ ఫలితాలు అనేవి మనకు వస్తాయి అనే విషయాన్ని చూద్దాం. ముందుగా ప్రధానంగా ఉండాల్సిన కండిషన్ ఏంటంటే గురుగ్రహం మన జాతక చక్రంలో ఎఫ్లిక్షన్ గురవడం కానీ, లేకపోతే దుస్థానాల్లో పడడం కానీ, వక్రించడం కానీ, రవిగ్రహంతో అసంగతం అవడం కానీ ఇటువంటివి అసలు ప్రధానంగా ఉండకూడదు అనమాట. ఇది ఏ లగ్నాల వరకు అయినా సరే గురుపాలిత లగ్నాల వారికి యోగకారకుడు కనుక అసలు ఉండకూడదు. ఇటు శనిపాలిత లగ్నాల వరకు అయితే ఆయన పాపగ్రహం అవుతున్నాడు కాబట్టి ఆ విధంగా ఆయన పాపగ్రహం ఎఫ్లిక్షన్ పొందితే ఇంకా పాపత్వం అనేది పెరుగుతుంది కాబట్టి సో రెండు లగ్నాల వారికి ఇదంత మంచి విషయం అయితే కాదు. ఈ విధంగా ఏదో ఒక అంశంలో ఈ నెగిటివ్గా కనుక ఉన్నట్లయితే దీనివల్ల ఏమవుతుందంటే ఏం లేదు, ఈయన ఇచ్చే శుభ ఫలితాలు అనేవి ఇవ్వలేడు. ఈ గురుగ్రహం ఇచ్చే ఫలితాలు అనేవి ఏ విధంగా ఉంటాయంటే ప్రతిదాన్ని ఎక్స్పాన్షన్ చేస్తూ ఉంటాడు. అంటే ఆయన ఏ భావంలో అయితే ఉంటాడో ఆ భావం అనేది మన జీవితంలో ఒక ఎక్స్పాన్షన్ గురవుతుంది. అలాగే మంచి ప్రొటెక్షన్ అనేది కూడా దానికి వస్తుంది. అందుకనే లగ్నంలో గురువు ఉండడం అనేది ఏ లగ్నాల వరకైనా మంచిది. అనేక పాప ఫలితాలు తొలగిపోయి సకల శుభ ఫలితాలను ఇస్తారు అని చెప్తూ ఉంటారు. ఇంకా ధనకారకుడిగా, పుత్రకారకుడిగా మన లైఫ్లో ఒక సెటిల్మెంట్ అవ్వచ్చు. అలాగే అనేక శుభ కార్యక్రమాలకి ఈ గురుగ్రహాన్ని ఆధారంగా తీసుకుంటారు. ఒక పర్సన్కి ఉండే హై లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ కానీ, వారు గురుముఖంగా సమాజంలో లభించే ఒక గౌరవ మర్యాదలు కానీ, ప్రాపర్టీ గెయిన్స్ కానీ ఇవన్నీ గురువు ఇస్తాడు. ఇప్పుడు ఇటువంటి గ్రహం అనేది ఎవరికైనా నెగిటివ్గా కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆయన ఒక దశలో మనకి ఫలితాలు అనేవి వ్యతిరేకంగా వస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్గా ఇలా మిథున లగ్నం వారికి సప్తమ దశమాధిపత్యం వచ్చిన గురువు ఇక్కడ 8వ స్థానంలో ఉన్నాడు అనుకోండి. ఇది ఒక దుస్థానం కాబట్టి ఈయన ఒక దశలోనే వచ్చినప్పుడు అటు సెవెంత్ హౌస్ సంబంధించిన విషయాల పట్ల, అటు దశమ స్థానానికి సంబంధించిన విషయాల పట్ల అనుకోకుండా సడన్గా ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ అనేవి క్రియేట్ అవుతాయి. ఈ విధంగా 8వ స్థానంలో ఉన్న గురువు యొక్క పంచమ దృష్టి అనేది ఇక్కడ 12వ స్థానం మీద, సప్తమ దృష్టి అనేది 2వ స్థానం మీద, బలమైన నవమ దృష్టి అనేది ఇక్కడ 4వ భావం మీద ఉంది. దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఈయనకి ఆధిపత్యం వచ్చిన 7, 10 భావాలతో పాటు ఇక్కడ 12, 2, 4 భావాలు కూడా వ్యతిరేకంగా ఆపరేట్ అవుతాయి. ఈ విధంగా నీచ స్థానంలో దుస్థానమైన 8వ స్థానంలో కాకుండా ఆయన ఫర్ ఎగ్జాంపుల్కి ఏదైనా కోణ స్థానంలో మన లగ్నాన్ని శుభగ్రహంగా కనుక ఉన్నట్లయితే ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 స్థానాలు పాజిటివ్ యాక్టివేషన్లో వస్తాయి అన్నమాట. అందులోనూ లగ్నంలో అయితే ఇంకా విశేషంగా యోగిస్తాడు. ఎందుకంటే ఆయన లగ్నంలోనే దిగ్బలాన్ని పొందుతాడు. ఇదే ప్లేస్మెంట్లో ఉన్న గురుగ్రహానికి ఫర్ ఎగ్జాంపుల్గా ఏదైనా వక్రత్వం వచ్చినా, రవిగ్రహంతో ఏమైనా అస్తంగతం పొందినా, ఇంకా ఏమైనా పాపగ్రహాలతో కలిసినా ఈయన ఇచ్చే నెగిటివ్ ఫలితాలు అనేవి ఇంకా విపరీతంగా పెరిగిపోయేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి. అలాగే ఒక్కోసారి ఏమవుతుందంటే కొంతమందికి ఈ విధంగా గురుగ్రహం నెగిటివ్గా ఉంటూ ఆయన ఒక బలమైన దృష్టితో లగ్నాన్ని కానీ లేకపోతే లగ్నాధిపతిని కానీ చూడడం జరుగుతుంది. అప్పుడు ఇంకా వచ్చే నెగిటివ్ ఫలితాల వల్ల మనం బాగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఓన్లీ ఆయన ఏ భావాలకైతే ఆధిపత్యం వహిస్తాడో ఆ భావాలకు మాత్రమే నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి అన్నానికి అయితే లేదు. ఆయన ఒక బలమైన దృష్టితో ఏ భావాలను అయితే చూస్తున్నాడో వాటికి నెగిటివ్గా ఫలితాలు వస్తాయి. డిఫాల్ట్గా గురువు ఇచ్చే నెగిటివ్ ఫలితాలు అనేవి ఎలా ఉంటాయంటే ఏదైనా లీగల్ ఇష్యూస్లో ఇరుక్కోవడం కానీ, లేకపోతే అనవసరంగా ఓవర్ కాన్ఫిడెన్స్ పోయి లేనిపోయిన వ్యవహారాల్లో తలదూర్చి అవి నెత్తి మీద తెచ్చుకోవడం కానీ, ఆర్థిక పరంగా నష్టాలు రావడం, అలాగే శరీరం బరువు అనేది సడన్గా పెరిగిపోవడం కానీ, సంతానం విషయంలో ఇబ్బందులు కలగడం, అలాగే ఎవరినైనా నమ్మి మోసపోవడం. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా నెగిటివ్గా ఎగ్జాంపుల్ తీసుకుని చూసాం కదా.
ఇప్పుడు ప్రాక్టికల్గా పాజిటివ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో పాజిటివ్ ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే ముందుగా అది గురుపాలక లగ్నం అయి ఉండాలి. ఎందుకంటే ఆ లగ్నం వారికి అయినా ఎక్కువ శాతం ప్లేస్మెంట్ అనేది ఏ విధంగా ఉన్నప్పటికీ పాజిటివ్గానే పనిచేయడానికి ట్రై చేస్తాడు. సో దీన్ని మనం కర్కాటక లగ్నాన్ని తీసుకుందాం. సో లగ్నం అనేది కర్కాటకం. ఇప్పుడు గురుగ్రహం ఫర్ ఎగ్జాంపుల్గా కర్కాటక లగ్నంలోనే ఉన్నాడు అనుకోండి, అది విశేషంగా యోగాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఈయన ఇక్కడ ఉచ్చ స్థితిలో ఉన్నాడు. దీనివల్ల పంచమహాపురుష యోగం అనేది ఫామ్ అవుతుంది కాబట్టి ఇవి చాలా రేర్గా జరుగుతాయి. అలాగే రెండో భావం అనేది ఇక్కడ సింహం అయింది. స్థానబలం పరంగా ఆయన మిత్రరాశిలో ఉన్నాడు కాబట్టి రెండో స్థానంలో కూడా బాగానే పనిచేస్తాడు. ఇక మూడో స్థానం అనేది ఇక్కడ ఉపచేయ స్థానం అయింది. అందులోనూ స్థానబలం విషయంలో ఇది శత్రుభావం అయింది కాబట్టి ఇక్కడ గురుగ్రహం ఒక యావరేజ్గా పనిచేయడం జరుగుతుంది. మరీ నెగిటివ్గా పనిచేయడు, అలా అని చెప్పి మరీ పాజిటివ్గా పనిచేయలేడు. ఏదైనా ఈ తృతీయ స్థానం అనేది మన కష్టాన్ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి కష్టపడితే మాత్రమే గురుగ్రహం రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక చతుర్థ భావం విషయానికి వచ్చినట్లయితే ఈ భావం కూడా ఈయనకి శత్రుభావం అయింది. కాకపోతే ఇది కేంద్ర స్థానం అయింది కాబట్టి సో చతుర్థ భావంలో కూడా గురుగ్రహం బాగానే పనిచేస్తాడు, ఇబ్బంది ఏం లేదు. ఇక పంచమంలో గురువు అనేది ఇక్కడ కుజగ్రహానికి సంబంధించిన రాశి కాబట్టి సో అందులోనూ పంచమ స్థానం అనేది కోణస్థానం అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా విశేషంగా యోగిస్తాడు. ఇక ఉపచేయ స్థానమైన ఆరో స్థానంలో గురువు అనేది ఇక్కడ స్వక్షేత్రం అవుతుంది కాబట్టి ఇందులోనే ఎక్సలెంట్గా పనిచేస్తాడు. ఇక తర్వాత మకరంలో గురువు అనేది గురుపాద లగ్నం వారికి కొద్దిగా ఇబ్బంది. ఎందుకంటే ఆయన నీచ స్థితి గురువు అవుతున్నాడు కాబట్టి ఇక్కడ సరిగ్గా యోగించుడు. మకరం తర్వాత కుంభంలో గురువు అనేది ఇక్కడ 8వ స్థానం అవుతుంది. సో 8వ స్థానం అనేది డిఫాల్ట్గా ఒక దుస్థానం కాబట్టి సో ఇక్కడ కూడా గురుగ్రహం సరిగ్గా పనిచేయడు. తర్వాత మీనంలో గురువు అనేది స్వక్షేత్రం అయింది కాబట్టి బాగా పనిచేస్తాడు. మేషం కూడా బాగానే పనిచేస్తాడు. తర్వాత వృషభం అనేది ఇక్కడ శత్రుభావం అవుతుంది, కాకపోతే ఏకాదశ స్థానం అవుతుంది కాబట్టి ఇందులోనే గురుగ్రహం బాగానే యోగిస్తాడు. ఇక తర్వాత వ్యయభావంలో గురుగ్రహం కొద్దిగా నెగిటివ్గా పనిచేయడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అన్నిటికన్నా బాగా నెగిటివ్గా పనిచేసే స్థానమే 12వ స్థానం కాబట్టి ఓన్లీ గురుగ్రహం ఈ స్థానాల్లో ఉంటే సరిగ్గా పనిచేస్తాడు, లేకపోతే అసలు పనిచేయడు అనేది మనం డైరెక్ట్గా చెప్పకూడదు. ఇంకా ఆయన ఏ గ్రహాలతో గెలిచాడు, వక్ర దోషాలు ఉన్నాయా, రవిగ్రహంతో అసంగతం పొందాడా అని ఇన్ని విషయాలు మనం ఆధారంగా తీసుకోవాలి. ఇదే కర్కాటక లగ్నానికి గురువు 8వ ఇంట్లో ఉన్నాడు అనుకుందాం. ఈయన జస్ట్ 8వ ఇంట్లో ఉన్నాడంటే ఈయనకి ఎటువంటి పాపగ్రహాల నుంచి ఎఫెక్షన్ లేదు, అలాగే శుభగ్రహాల ప్రభావం కూడా ఈయన మీద లేదు. అప్పుడు ఈ గురుగ్రహం బాగానే పనిచేస్తాడా, పనిచేయడంటే ఖచ్చితంగా బాగానే పనిచేస్తాడు. ఎందుకంటే లగ్నానికి యువకారకుడు అవుతున్నాడు. ఆయన అష్టమ స్థానంలో బలహీనంగా ఉన్నప్పటికీ 8వ స్థానం ఇచ్చే ఫలితాల్లో మనకి పాజిటివ్గా ఉంటాయి, నెగిటివ్గా కూడా ఉంటాయి. సడన్గా ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి ఉంటూ ఉంటాయి. దీని కారణంగా మనకి ఈయన ఒక దశలైనా వచ్చినప్పుడు సడన్గా మన లైఫ్లో పాజిటివ్గా ఫలితాలనే వస్తాయి. అంటే సడన్గా లైఫ్ అనేది ఇంప్రూవ్మెంట్ అవ్వడం. ఈయన ఒక దృష్టి అనేది అక్కడ 12, 2, 4 స్థానాల మీద ఉంటుంది కాబట్టి సో కొద్దిగా ఖర్చులైనా పెరిగినప్పటికీ దానివల్ల పెద్ద నష్టాలు ఏమి ఉండవు. ఎందుకంటే శుభగ్రహ దృష్టి కాబట్టి. ఇంకా 2వ స్థానాన్ని 4వ స్థానాన్ని ప్రభావితం చేస్తున్నాడు కాబట్టి అటు ఫైనాన్షియల్ పరంగా కానీ, ఫ్యామిలీ పరంగా కానీ, ఏదైనా ప్రాపర్టీస్ కొనాలన్నా లేకపోతే హౌస్ కట్టుకోవాలన్నా ఈ విషయాల్లో మనకి గురుగ్రహం యోగిస్తాడు అనమాట. అలాగే 16 సంవత్సరాలు గురు మహాదశలో మనకి ప్రధానంగా గురు మహాదశలో గురు యొక్క అంతర్దశలోనే ఎక్కువగా ఆయన ఇచ్చే పాజిటివ్ ఫలితాలు కానీ నెగిటివ్ ఫలితాలు కానీ దాదాపు ఇచ్చేస్తాడు. తర్వాత గురువులో శని యొక్క అంతర్దశ అనేది వచ్చినప్పుడు ఇది శనిపాద లగ్నం వరకు మంచిది, అటు గురుపాద లగ్నం వరకు ఇక్కడ శని పాపగ్రహం అవుతున్నాడు కాబట్టి సో అది కొద్దిగా వాళ్ళకి ఇబ్బంది. ఈ విధంగా మనం అంతర్దశని కంపారిజన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఏది ఏమైనప్పటికీ ప్రధానంగా మనం మహాదశనాథుని తీసుకోవాలి. అంటే గురు మహాదశ అనేది నడుస్తుంది కాబట్టి ప్రధానంగా గురుగ్రహం మనకు అక్కడ 40 to 50% రిజల్ట్ అనేది ఇస్తాడు. ఇక తర్వాత మనకి అంతర్దశలో వచ్చే గ్రహాలు అనుకూలంగా కనుక ఉన్నట్లయితే ఈ పర్సంటేజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. అలాగే అంతర్దశలో పాపగ్రహాలు కనుక వస్తున్నట్లయితే ఏమవుతుందంటే మన నెగిటివ్గానే పర్సంటేజ్ అనేది ఎక్కువ అవుతుంది. అప్పుడు ఓన్లీ అంతర్దశ మాత్రమే కాదు విదేశ్ కూడా మనం చూడాల్సి వస్తుంది. అందుకని మహర్దశనాథుడైన గురుగ్రహానికి 40% ఇస్తే అంతర్దశనాథుడికి ఒక 30%, విదేశంలో ఇంకో గ్రహం నడుస్తుంది కదా ఆయనకి ఇంకో 30%. ఆ విధంగా మనం వింశోత్తరి దశని కంపేర్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఒక్కోసారి ఏమవుతుందంటే మనకు జరుగుతున్న దశ అనేది బాగున్నప్పటికీ మనకు ఫలితాలు అనేవి కనిపించవు. సో దానికి కారణం ఏంటంటే ఎక్కువగా గోచారంలో కనుక ఫర్ ఎగ్జాంపుల్గా ఆ గ్రహాలు ఏమైనా నీచ స్థానంలో ఉన్నా లేకపోతే వక్రించినా అప్పుడు మనకు పాజిటివ్గా ఫలితాలు అయితే రావు. సో ఈ విధంగా గురు మహాదశ అనేది ఎప్పుడు బాగా పనిచేస్తుంది, ఎప్పుడు బాగా పనిచేయదు అని ఒక మీకు క్లారిటీ అనేది వచ్చిందని అనుకున్నాను. ఇక నేను చివరిగా ఒక విషయం చెప్పి వీడియో అనేది ముగిస్తాను. అదేంటంటే సో గురుగ్రహానికి ఎఫ్లిక్షన్ రాకూడదు అనేది చెప్పా కదా. సో ఎఫ్లిక్షన్ అనేది ఏ కారణంగా రావచ్చు, అది ఎక్కువగా నీచపడినా లేకపోతే దుస్థానంలో ఉన్నా వస్తుంది. ఒక్కోసారి నెగిటివ్ గ్రహాలతో కలయిక వల్ల కూడా మనకి ఆ ఎఫెక్షన్ అనేది వస్తుంది. కాకపోతే ఈ గురుగ్రహం ఉన్న గ్రహాల్లో కొద్దిగా పెద్ద గ్రహం కాబట్టి ఒకవేళ దీనికన్నా చిన్న గ్రహాలని పాపగ్రహాలతో కలిసినా అది పెద్ద ఇబ్బంది ఉండదు. సో ఆ విషయాన్ని మనం ఒక్కొక్క గ్రహంతో ఒకసారి కంపేర్ చేసి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్గా గురుగ్రహం వెళ్ళి రవిగ్రహంతో కలిశాడు అనుకోండి, ఈ రెండు గ్రహాల మధ్య డిగ్రీల తేడా అనేది 10 డిగ్రీల కన్నా ఎక్కువ ఉంటే అది పెద్ద ఇబ్బంది ఏం లేదు. గురుపాద లగ్నాల వారికి అయితే విశేషంగా పాజిటివ్గా పనిచేస్తుంది. ఇటు శనిపాద వారికి అయితే
ఈ 2 గ్రహాలు పాపగ్రహాలు అవుతున్నారు కాబట్టి వారికైతే నెగిటివ్గా రిజల్ట్స్ వస్తాయి. ఇక చంద్రగ్రహంతో గురుగ్రహం కలయిక అనేది విశేషంగా యోగిస్తుంది. దీన్ని మనం ఏం చెప్తాం అంటే గజకేసరి యోగం అని కూడా చెప్తాం కాబట్టి సో చంద్రుడితో కూడా ఈ గురుగ్రహానికి ఇబ్బంది లేదు. ఇక కుజగ్రహంతో గురువు గెలవడం వల్ల ఇది కూడా విశేషంగా పాజిటివ్గానే పనిచేస్తుంది. ఎందుకంటే ఈ 2 గ్రహాలు పరస్పరం శుభగ్రహాలు కాబట్టి. ఇక రాహుతో కలిస్తే ఏమవుతుందంటే గురు చండాల యోగం అనేది ఫామ్ అవుతుంది కాబట్టి దీన్ని మనం నెగిటివ్గా తీసుకుంటాము. అలాగే శనిగ్రహంతో గురుగ్రహం కలయిక అనేది నెగిటివ్గానే తీసుకుంటారు. ఎందుకంటే గురుగ్రహాన్ని డామినేట్ చేసి శనిగ్రహం పనిచేయడం అనేది జరుగుతుంది. గురువు కన్నా శనిగ్రహం పెద్ద గ్రహం. గురుగ్రహం ఒక రాశిలో సంవత్సర కాలం ఉన్నట్లయితే శనిగ్రహం ఒక రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటాడు కాబట్టి ఒకవేళ ఆ రాశి అనేది శనిగ్రహానికి అనుకూలంగా కనుక ఉన్నట్లయితే శనిగ్రహమే డామినేట్ చేస్తాడు కాబట్టి ఇది గురుపాద లగ్నం వరకు అయితే అంత మంచి విషయం కాదు. తర్వాత బుధగ్రహంతో గురుగ్రహం కలయిక కనుక ఉన్నట్లయితే గ్రహానికి పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే బుధగ్రహం చాలా చిన్న గ్రహం. గురుగ్రహాన్ని డామినేట్ చేసి ఫలితాలు ఇచ్చే కెపాసిటీ అనేది బుధగ్రహానికి ఉండదు. సో దీనివల్ల గురువు పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఇక కేతు గ్రహంతో గురు కలయిక అనేది స్పిరిచువల్ గా మంచి విషయమే, కానీ కొన్ని విషయాల్లో మనకి వైరాగ్యం కానీ ప్రత్యేకమైన క్యారెక్టర్ అనేది వెలుకొనడం ఈ విధంగా పనిచేస్తుంది. ఇక చివరిగా శుక్రగ్రహంతో గురు కలయిక అనేది కూడా విశేషమైందే. ఎందుకంటే ఈ 2 గ్రహాలు సహజంగా శుభత్వం పొందిన గ్రహాలు కాబట్టి అందులోనూ శుక్రుడు గురుగ్రహాన్ని డామినేట్ చేసి ఫలితాలు ఇవ్వలేడు కాబట్టి గురుగ్రహానికి అయితే ఇదంత నెగిటివ్ విషయం అయితే కాదు. సో మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే ఓన్లీ శని రాహు గ్రహాల ప్రభావం కారణంగానే గురుగ్రహం ఇబ్బందికి గురవుతాడు. అలాగే రవిగ్రహంతో తక్కువ డిగ్రీలో కలిస్తే అది కూడా ప్రాబ్లం కాబట్టి ఈ 3 గ్రహాల వల్లే గురుగ్రహానికి కొద్దిగా సమస్య ఉంది, కానీ మిగిలిన అన్ని విషయాల్లో గురుగ్రహం బలంగానే ఉంటాడు అనమాట. సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ నా వీడియో అనేది గురు మహాదశలో మనకు వచ్చే ఫలితాలు అనేవి ఏ విధంగా ఉంటాయి, ఎప్పుడు పాజిటివ్గా ఉంటాయి, ఎప్పుడు నెగిటివ్గా ఉంటాయి అనే దాని గురించి. నేనైతే ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు బాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. నా సైడ్ నుంచి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోలో కంటెంట్ అనేది మీకు నచ్చితేనే ఈ వీడియో లైక్ చేసిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎవరైనా పర్సనల్గా కన్సల్టేషన్ తీసుకోవాలి అని అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఇదే విధంగా వచ్చే అప్కమింగ్ వీడియోస్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మనం కలుద్దాం. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, సీ యూ వెరీ సూన్ అండ్ జై హింద్.